హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పాటలీపుత్రం అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా దక్షిణ దేశంలో చించిని అనే ఒక నగరం ఉండేది. ఆ నగరం సముద్ర తీర ప్రాంతంలో ఉండేది. ఆ చించిని నగరంలోనే బోచికుడు అనే ఒక గృహస్థు ఉండేవాడు. ఆయనకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు కుమార్తెలు ఉండేవారు. ఉత్తర భారతదేశం నుంచి యాత్ర కోసం వచ్చిన ముగ్గురు అన్నదమ్ములకు భోజికుడు తన ముగ్గురు కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేశాడు. వారికి ఇల్లు, వాకిలి, చుట్టపక్కలు ఎవరూ లేనందున భోజికుడి ఇంటి వద్దనే వారు కూడా ఉండిపోయారు. ఇలా కొన్నాళ్లు గడిచిపోయాయి. భోజికుడు వార్ధక్యంలో తపస్సు కోసం గంగా తీరానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ అన్నదమ్ములు ఇంటికి అధికారికంగా యజమానులు కూడా అయ్యారు. ఇలా ఉండగా ఆ ప్రాంతంలో ఒకనాడు భయంకరమైన కరువు వచ్చింది. అసలు బ్రతుకే దుర్భరమైపోయింది. ఈ స్థితిలో సంసార భారం మొయ్యలేక ముగ్గురు అన్నదమ్ములు భార్యలతో ఒక్క మాట కూడా చెప్పకుండా పరారీ అయిపోయారు. పాపం ఆ సమయంలో మధ్య ఆమె గర్భవతిగా కూడా ఉన్నది. భర్తలు ఇలా ఇల్లు వదిలి పారిపోగానే ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒక్కసారిగా అనాథలైపోయారు. వారు చివరకు తమ తండ్రి అయిన భోజీకుడికి మిత్రుడైన యజ్ఞదత్తుడు అనే ఆయన పంచన చేరి చాలా కష్టపడుతూ జీవనం వెళ్ళబుచ్చసాగారు. కాలక్రమేణా గర్భిణిగా ఉన్న మధ్యలో ఆమె ప్రసవించి ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది. తమ ముగ్గురికి వాడే కొడుకు కనుక అక్క చెల్లెలు ముగ్గురు వాణ్ణి ఎంతో గారాబంగా పెంచుతున్నారు. ఏం పేరు పెట్టాలా అని చాలా రోజులు ఆలోచించిన మీదట ముగ్గురికి పుత్ర సమానుడు కాబట్టి పుత్రకుడు అని పేరు పెట్టుకున్నారు. పుత్రకుడు పెద్దవాడయ్యాడు. జీవనోపాధి కోసం ఉత్తర భారతదేశం వెళ్దామని నిశ్చయించుకున్నాడు. తల్లులు ముగ్గురికి ఈ మాట చెప్పాడు. వారు కూడా అందుకు ఆనందంగా అంగీకరించారు. కొడుకు ప్రయోజకుడైతే చాలు అని వారు అనుకున్నారు. దీంతో ఆ ముగ్గురి ఆశీస్సులు తీసుకొని పుత్రకుడు ఇంటి వద్ద నుంచి బయలుదేరాడు. అతను వింజ ప్రాంతం చేరుకొని ఒక అరణ్యంలో నుంచి పోతుండగా ఒక చోట ఇద్దరు మనుషులు హోరాహోరీగా ముష్టి యుద్ధం చేసుకుంటూ కనిపించారు. చూడడానికి మీరు అన్నదమ్ముల్లాగున్నారు. అసలు ఈ కీకారణ్యంలోకి రావాల్సిన అవసరం మీకెందుకు వచ్చింది? మీరు ఎందుకని ఇలా పోట్లాడుకుంటున్నారు? మీ గొడవకి కారణం ఏమిటి? అని వారి మీద ప్రశ్నల వర్షం కురిపించాడు పుత్రకుడు. వాళ్ళు ఈ విధంగా సమాధానం చెప్పారు. మేము మాయాసురుడి కొడుకులం. మా తండ్రి ఆస్తి అయిన పావుకోళ్ళు, కర్ర, తపేల మాలో ఎవరికి రావాలో తేల్చుకోవడానికి బలశాలి ఎవరో మేము చూసుకుంటున్నాం అన్నారు. అప్పుడు వారిద్దరినీ చూసి పుత్రకుడు పెద్ద పెట్టున నవ్వాడు. ఈ కొద్దిపాటి ఆస్తికి మనుషులు అన్నవాళ్ళు ఎవరైనా పోట్లాడుకుంటారా అని తన సందేహాన్ని వెళ్ళబుచ్చాడు. ఇది కొద్దిపాటి ఆస్తిలా కనిపిస్తుందా నీకు? ఈ పావుకోళ్ళు తొడుక్కుంటే అదృశ్య రూపంలో ఆకాశ మార్గాన ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోవచ్చు. ఈ తపేలాలో ఎప్పుడు కావాలంటే అప్పుడు కోరుకున్న ఆహారం కోరుకున్నంత లభిస్తుంది. ఈ కర్రతో నేల మీద ఏ బొమ్మ గీస్తే అది నిజమవుతుంది అని వాళ్ళు ఆ వస్తువులకు ఉన్న శక్తులను గురించి పుత్రకుడితో చెప్పారు. మీ బలాబలాలు తెలుసుకోవాలంటే ముష్టి యుద్ధం కంటే మంచి ఉపాయం లేదా? ఒక పని చేయండి. మీరు ఇద్దరు పరిగెత్తండి. ఎవరు వేగంగా పరిగెడితే వారికి మీ తండ్రి ఆస్తి లభిస్తుంది అని పుత్రకుడు ఒక పరిష్కారాన్ని వారికి చెప్పాడు. ఈ పద్ధతితో బాగుందని మాయాసురుడి కొడుకులు ఇద్దరూ అనుకున్నారు. అనుకున్నదే తడవుగా వారు పరుగు పందెం వేసుకుని పరిగెత్తడం మొదలుపెట్టారు. పుత్రకుడికి ఇదే సరైన సమయమని తోచింది. కర్ర, తపేలా తీసుకుని చేరో చేతిలో పెట్టుకున్నాడు. పావుకోలు తొడుక్కొని అక్కడి నుంచి అదృశ్యుడై ఆకాశ మార్గాన బయలుదేరాడు. అతను అలా కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక
చక్కటి నగరం కనిపించింది. ఆ నగరం పేరు ఆకర్షిక. ఆ పట్టణం వింతలు చూడాలనే కుతూహలంతో పుత్రకుడు అక్కడే దిగి ఆ నగరంలో ఉండే ఒక పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు. ఆకర్షిక నగరపు రాజు కూతురు పాటలి. ఆమె చక్కని చుక్క. పాటలి ఒక అనామకుణ్ణి పెళ్లాడుతుందని జ్యోతిష్యులు చెప్పడం వల్ల రాజు ఎంతగానో భయపడ్డాడు. తన అంతఃపురంలోని 6వ అంతస్తులో ఆమెను భద్రంగా ఉంచి ఆమె శయన మందిరం వెలుపల రక్షక భటులను రాత్రింపగళ్ళు కాపలా ఉంచేవాడు. పేదరాశి పెద్దమ్మ నోటి నుంచి ఈ వృత్తాంతం మొత్తం వివరంగా విన్న పుత్రకుడికి పాటలిని ఒక్కసారైనా చూడాలి అని చెప్పలేనంత కుతూహలం కలిగింది. ఆ రాత్రికి రాత్రే అతను తన పాదుకల ప్రభావంతో రాజుగారి మేడ 6వ అంతస్తుకు చేరాడు. అదృశ్య రూపంలో పాటలి శయన మందిరం లోపలికి ప్రవేశించాడు. అక్కడ పాటలి రూపలావణ్యాలు చూసేసరికి పుత్రకుడికి అమితమైన ఆనందం కలిగింది. దుర్భరమైన జైలు జీవితం అనుభవిస్తూ విముక్తి కొరకు ఎదురు చూస్తున్న పాటలకి ఎవ్వరూ తెలుసుకోకుండా తన శయన గృహం లోపలికి ప్రవేశించిన పుత్రకుడు ఒక దేవుడిలాగా తోచాడు. వారిద్దరూ అప్పటికప్పుడే వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు. కానీ ఈ వివాహానికి రాజు అంగీకరించడు. ఆ విషయం పుత్రకుడికి పాటలకి ఇద్దరికీ బాగా తెలుసు. అందువల్ల పుత్రకుడు వెంటనే పాటలిని తన 2 చేతులలో ఎత్తుకున్నాడు. తన దగ్గర ఉన్న మాయాపాదుకలను ధరించాడు. అదృశ్య రూపంలో ఆకాశ మార్గాన బయలుదేరాడు. తెల్లవారేసరికి వారు చాలా దూరం వెళ్ళిపోయి ఒక చోట దిగారు. తపేలాలో నుంచి తమకు కావలసిన ఆహారాన్ని తీసుకున్నారు. వారి ఆకలి బాధని తీర్చుకున్నారు. అయితే రాజభోగాలకు అలవాటైన పాటలి ఆ నిర్జన ప్రదేశంలో అస్సలు ఉండలేకపోయింది. దీంతో ఆమె కోరికను తీర్చడానికి పుత్రకుడు ఆ ప్రాంతంలో నేల మీద తన కర్రతో ఒక మహాపట్టణాన్ని గీశాడు. వెంటనే అక్కడ ఒక పెద్ద పట్టణం వెలిసింది. ఆ పట్టణాన్ని పాటలి పుత్రకులు కలకాలం ధర్మబుద్ధితో పరిపాలించారు. ఆ నగరమే పాటలీపుత్రం అనే పేర పురాణ ప్రసిద్ధము, చరిత్ర ప్రసిద్ధము కూడా అయింది. దాన్నే ఇప్పుడు మనం పాట్నా అని కూడా పిలుస్తున్నాం. ఇది బీహార్ రాష్ట్రపు రాజధానిగా ప్రస్తుతం ఉంది. ఇది కేవలం కల్పిత కథ మాత్రమే. దీని వెనక ఉన్న నిజానిజాలు ఏంటి అనేది ఎవరికీ తెలియదన్నమాట. ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.